అని కూడా మరి బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి చెప్పడం అయితే జరిగింది. ముందుగా చూద్దాం. గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కాపాడుతామని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గోదావరి నదీ జలాల వినియోగం, దానిపై తలెత్తిన వివాదాలు, మరి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అన్ని అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సమగ్రంగా ఒకరోజు చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని, ఆ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదని పునరుద్ఘాటించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం జె చొక్కారావు దేవుపల్లి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి దేవాదాయ ఇంటెక్ పాయింట్ వద్ద మోటార్లను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు యొక్క స్థితిగతులపై ముఖ్యమంత్రి సమీక్ష అయితే నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ తెలంగాణ నీటి హక్కుల విషయంలో శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరొక్కసారి పునరుద్ఘాటించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా అధికారుల స్థాయిలో కోరుకున్న ఒక ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ముందుకు వెళుతున్నాం. అవసరమైన నిధులను సమీకరిస్తున్నాం. ఎంతటి జటిలమైన సమస్య అయినా కూడా చర్చల ద్వారా పరిష్కారం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నానని, గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడుతామని, శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, మాకు ఎలాంటి బేస్జాలు లేవు. అధికారుల స్థాయిలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలలో తేలకపోతే కేంద్ర ప్రభుత్వం వద్ద లేదా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల వద్ద, ట్రిబ్యునల్ ముందు లేదా సుప్రీంకోర్టు వరకు ఏదైనా దశల వారీగా వెళ్ళాలి. తెలంగాణ నీటి హక్కుల విషయంలో కాపాడే విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఏదైనా కూడా రాష్ట్రం ఫస్ట్, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల కోసమే, నీళ్లు నిధుల కోసమే తెలంగాణ ఏ రకంగా ఏర్పడిందో అలాంటి నీటి విషయంలో ఎంతటి జటిలమైన సమస్య ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే సమస్య తీరుతుంది. అలా కాకుండా ఒకవేళ అక్కడ ఆ సమస్య అక్కడికి తీరకపోతే దశల వారీగా ముందుకు వెళతాం, కానీ ఎక్కడా కూడా వెనుకడుగైతే వెయ్యమని చెప్పి మరి రేవంత్ రెడ్డి మరొకసారి పునరుద్ఘాటించారు. ఎటువంటి పరిస్థితుల్లో నీటి సమస్యని పరిష్కరించి తీరుతాం, దీనికి మేము కంకణబద్ధులై ఉన్నామని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారని కూడా చెప్పారు. అదేవిధంగా మనం చూసుకుంటే పుష్పకే ఫిలింఫేర్ అవార్డు ఉన్న సందర్భంగా పుష్పకి మళ్ళీ ఫిలింఫేర్ అవార్డు దక్కింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్, అంజలికి ఉత్తమ సహాయ నటి అవార్డు కుర్చీ మడత పెట్టి 2 అవార్డులు అందుకుందని కూడా మరి ప్రచురించారు. 70వ ఫిలింఫేర్ అవార్డు ప్రధానోత్సవం కొచ్చుకున్న అట్టహాసంగా జరిగింది. దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. పుష్ప 2 ది రూల్ కోసం ఉత్తమ నటుడు తెలుగు అవార్డు అల్లు అర్జున్ అందుకున్నారు. అల్లు అర్జున్కి ఇది 7వ ఫిలింఫేర్ అవార్డు కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి పేరిట ఉన్న దీర్ఘకాల రికార్డును అల్లు అర్జున్ సమన్ చేశారు. 35 చిన్న కథ కాదు చిత్రానికి గాను నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. పుష్ప 2 సినిమా ఎక్కువ అవార్డులు వచ్చాయి. టాలీవుడ్కు పలు అవార్డులు దక్కాయి. టాలీవుడ్ సెన్సేషన్ కుర్చీ మడతపెట్టి సాంగ్ 2 అవార్డులను కొట్టేసింది. ఉత్తమ చిత్రంగా పుష్ప 2, ఉత్తమ దర్శకుడు సుకుమార్, ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ పుష్ప 2, ఉత్తమ సహాయక నటుడిగా అమితాబ్ బచ్చన్, ఉత్తమ సహాయ నటిగా అంజలి, ఉత్తమ పరిచయ దర్శకుడిగా యదు వంశీ, ఉత్తమ పరిచయ నటిగా నయన్ సారిక, ఉత్తమ సాహిత్యంగా చుట్టమల్లే చుట్టేసిందే దేవర, ఉత్తమ గాయకుడిగా శ్రీకృష్ణ కుర్చీ మడతపెట్టే గుంటూరు కారం, మరి ఉత్తమ గాయనిగా శిల్పారావు చుట్టమల్లే చుట్టేసింది. అదేవిధంగా నితిన్ జిహాని కల్కి 2898 ఏడి రామకృష్ణ మౌనిక పుష్ప 2, ఉత్తమ కొరియోగ్రాఫర్గా శేఖర్ మాస్టర్ కుర్చీ మడతపెట్టి, ఉత్తమ చిత్రంగా క్రిటిక్స్గా లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడిగా క్రిటిక్స్గా తేజ సజ్జా, ఉత్తమ నటి క్రిటిక్స్గా కాజల్ అగర్వాల్ కూడా మరి ఎంపిక అయ్యారు అని చెప్పి మరి ప్రకటించడం అయితే జరిగింది. అంతా ఇక్కడ బాగానే ఉంది. ఎవరి కాళ్ళకి కూడా ఉత్తమ దర్శకుడిగా సుకుమారు, ఉత్తమ సహాయ నటుడిగా అమితాబ్ బచ్చన్ ఓకే, కానీ ఉత్తమ నటుడుగా మరి అల్లు అర్జున్, ఉత్తమ చిత్రంగా పుష్ప 2, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ మ్యూజిక్గా ఆల్బమ్, ఉత్తమ సహాయక నటుడిగా మరి అమితాబ్ బచ్చన్, ఉత్తమ సహాయ నటిగా అంజలి, ఉత్తమ పరిచయ దర్శకుడిగా యదువంశీ, ఉత్తమ సాహిత్యం, ఉత్తమ గాయని, ఇలా ఈ రకంగా మరి పుష్ప 2కి మరొకసారి వచ్చింది. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డు ప్రదానోత్సవం అయితే జరిగింది. దక్షిణ చిత్రసీమలోని అందరూ కూడా దీనికి హాజరవడం జరిగింది. పుష్ప ది రూల్ కోసం ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. ఇది ఉత్తమ నటుడిగా ఆయన ప్రూవ్ చేసుకున్నారు, కరెక్టే. మరి ఉత్తమ చిత్రంగా కూడా మీకు పుష్ప వచ్చిందంటే పుష్పలో ఏం చూపించారు?
పుష్పలో గంజాయి అమ్ముకునే ఏవైతే ఎర్రచందనం అమ్ముకునే వాడిని ఒక హీరోగా చూపించారు. మరి ఏ బేసిస్లో దీన్ని ఉత్తమ చిత్రంగా మరి తీసుకున్నారనే దాన్ని 1కి 100 సార్లు మరి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. చూడాలి మరి ఇవన్నీ కూడా ఏ బేసిస్లో తీసుకున్నారనేది సినిమా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చాక మరి దాని గురించి మాట్లాడుకుంటాక మనకు అవకాశం ఉంటుంది. ఇక దేవ్జీ రాజిరెడ్డి సహా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్ఐబి ఎదుట లొంగుబాటు, మార్చి 31 నాటికి మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చర్యలు, అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు. మనకు తెలుసు ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ సంవత్సరం ఎండింగ్ టైంకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మావోలు లేని దేశాన్ని చూడాలని కేంద్ర ప్రభుత్వం అయితే కంకణం కట్టుకున్న నేపథ్యంలో మరి రాష్ట్రాల్లో కూడా ఒరిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ లొంగుబాటు చర్యలు అయితే మరి లొంగుబాటు అయితే జరుగుతుంది. ఇది మావోయిస్టు పార్టీ ఇక ఆల్మోస్ట్ చర్మాంకం దశకు వచ్చినట్టుగా మనం కూడా భావించాలి. ఆపరేషన్ కాగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి, మల్లారెడ్డి రాజిరెడ్డితో పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో తెలంగాణ ఎస్ఐబి ఎదుట వీరంతా లొంగిపోయారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సెక్రటరీగా జనరల్గా కూడా కొనసాగుతున్నాడు. ఇక గతేడాది ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మరణించారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవిజీ సారథ్యం వహిస్తున్నారు. ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ఆపరేషన్ కగారు పేరిట ప్రత్యేక చర్యలు అయితే చేపట్టింది. ఇక ఈ సందర్భంగా జనజీవన స్రవంతో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మావోయిస్టులకు కేంద్రం పిలుపునిచ్చింది. దీంతో పలువురు మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. మరికొంతమంది ఎన్కౌంటర్లో మరణించారు. పలువురు మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. మరికొంతమంది ప్రభుత్వం ఎదుట లొంగిపోలేదు. మరోవైపు ఆపరేషన్ కగారు కోసం నిర్దేశించుకున్న సమయం మరికొద్ది రోజుల్లో మిగిలింది. అలాంటి వేళ మావోయిస్టుల కోసం వారి ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలోకి మావోయిస్టుల అగ్రనేతలు దేవ్జీతో పాటు పలువురు నేతలు ప్రవేశించారంటూ నిఘా వర్గాల నుంచి కేంద్ర భద్రతా బలాలకు సమాచారం అందింది. దీంతో కర్రెగుట్టలో ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మరణించారు. వీరిలో అగ్రనేతలు ఉన్నారంటూ చర్చ జరిగింది. దేవ్జీ లక్ష్యంగా కర్రెగుట్టలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్కౌంటర్ సమయంలో ప్రచారం జరిగింది. కానీ వీళ్ళైతే లొంగిపోయారు. ఇక మరి ఆల్మోస్ట్ ఇక దీన్ని అయితే ఫుల్ స్టాప్ పెట్టడానికి కేంద్రం అయితే చూస్తుంది. మరి జల్లెడైతే పడుతుంది వీరందరి గురించి అయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇక దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయం, 76 పరుగుల తేడాతో భారీ ఓటమి అయితే మూటగట్టుకున్న పరిస్థితి మనమైతే గమనించాం. ఇది మనందరికీ తెలుసు. లీగ్ స్టేజ్లో ఎంతో అద్భుతంగా ఆడిన టీమిండియా మరి చేతులెత్తేసింది. సూపర్ 8 మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో చేతులెత్తేసింది. ఒక్కొక్కళ్ళు ఇంటి ముఖం పట్టారు. ఏదన్నా కొంత భాగస్వామ్యం చేస్తారా అనుకున్న టైంలో ఇషాన్ కిషన్ కావచ్చు, మరి తిలక్ వర్మ కావచ్చు, టపటపా ముందు 7 వికెట్లు అయితే పడినాయి. ఆ తర్వాత కాస్త నిలదొక్కుంటూ